అశ్వత్థామ ఎవరో మీకు తెలుసా? మహాభారతంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ద్రోణాచారి కుమారుడైన అశ్వత్థామ ఒకడు. నుదిటి మధ్యలో ఒక మణితో పుట్టాడు. దానిని ఉపయోగించి అదృశ్యం అవ్వగలడు, గాయాలు కాకుండా ఉండగలడు, ఇంకెన్నో శక్తులు ఆ మణికి ఉంటాయి. ఒకరోజు అశ్వత్థామ ధర్మాన్ని తప్పుతాడు. యుద్ధ నియమం ప్రకారం చీకటి పట్టాక యుద్ధం చేయకూడదు. అలాంటిది కురుక్షేత్రంలో నిద్రిస్తున్న పాండవులను చంపడానికి వెళ్లి చీకట్లో పాండవులు అనుకుని వాళ్ళ పిల్లలను చంపివేస్తాడు. పాండవుల తర్వాత తరం పూర్తిగా అంతం అవ్వాలని అర్జునుడు కోడలు గర్భవతి అయిన ఉత్తరపై బ్రహ్మాస్త్రం వేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శిశువుని కాపాడతాడు. కానీ అశ్వత్థామకి శక్తులను ఇచ్చే మణిని నుదుటి నుండి పీకేస్తాడు. అధర్మ మార్గంలో వెళ్లినందుకు అశ్వత్థామాని కృష్ణుడు ఇలా శపిస్తాడు: కలియుగం అంతమయ్యే వరకు ఈ భూమిపైన తిరుగుతూ ఉండాలని, తనకి తగిలిన గాయాలు ఎప్పటికీ మానవని, వాటి నుండి కారే చీము నెత్తురు వాసనకు తన పక్కన ఎవరూ నిలబడరని, ఆ నొప్పి తట్టుకోలేక ప్రతి రోజు చావు కోసం ప్రతి తప్పిస్తావని శపిస్తాడు. అశ్వత్థామ ఇప్పటికీ కూడా భూమి మీద ఏదో ఒక మూల తిరుగుతూ ఆ శివుడికి పూజలు చేస్తూ జీవిస్తున్నాడని నమ్ముతారు. కరెక్ట్ గా ఇదే కల్కి సినిమా ట్రైలర్ లో కూడా చూపించారు. కలియుగం ఎప్పుడు అంతం అవుతుందో మీకు తెలుసా? కల్కి గురించి వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, చేసేద్దాం. జై శ్రీకృష్ణ.